హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఐటీఐ చేసిన వాళ్ళకి. సో అది ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్ ఉన్నాయి. టోటల్గా దీనికి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ 30 ఇయర్స్ వరకు, అలాగే ఎస్సీ ఎస్టీ 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ ఉండాలి. ఐటీఐ ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదా ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ ఇది రిజర్వేషన్ ప్రకారంగా జాబ్స్ అయితే ఉంటాయి. టోటల్గా 30 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఎటువంటి ఆఫ్లైన్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 6 సిటీస్లో ఉన్నాయి: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో ఆన్లైన్ ఎగ్జాము వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. ఇంకా ట్రేడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. సో దీనికి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి దీని లాస్ట్ డేట్ 13/4/2024 లాస్ట్ డేట్. సో మీ ఫోటోగ్రాఫ్ అనేది 4x3 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళేటప్పుడు ఉండాలి. అండ్ ఫస్ట్ ఏంటంటే ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 750 రూపీస్. సో ఎగ్జామినేషన్ ఫీజు ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఇక్కడ ఫస్ట్ ఈ ఆన్లైన్ ఎస్బీఐ కలెక్ట్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత రెఫరెన్స్ ఐడి అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అవి ఉంచుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఎస్బీఐ కలెక్ట్లో. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ రిక్రూట్మెంట్ అనేది అంటే టెక్నీషియన్ అయితే 09/2024. సో ఇందులో వచ్చేసరికి ఇక్కడ మీ నేము, సెలెక్ట్ పోస్ట్, అప్లైడ్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 2, అలాగే ఫీజు ఇవన్నీ చేస్తారు. తర్వాత మీ నేమ్ ఇవన్నీ కూడా, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఈ టెక్స్ట్ పెట్టి నెక్స్ట్ కొట్టి తర్వాత మీరు మీ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఈసీఐఎల్ వెబ్సైట్లో ఉంటాయి. సో ఈ టోటల్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 9/2024. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్, ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ అయితే ఎన్ఏసి అని పెడతారు, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని పెడతారు. సో నేను అప్రెంటిస్షిప్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో అప్రెంటిస్షిప్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇది అన్ని అప్లికేషన్లో కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏ చిన్నది అప్లికేషన్ మీరు రాంగ్ చేసినా మరలా మీకు ఫస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఫుల్ నేమ్ వచ్చేసరికి మీ టోటల్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ ఫుల్ నేమ్ అనేది ఉండాలి, ఫాదర్ నేము. అలాగే జెండర్, కేటగిరీ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ. అందులో ఓబీసీ పెడితే ఒకవేళ ఇక్కడ కూడా ఓబీసీ అని వస్తుంది. అండ్ పీడబ్ల్యూడీ అయితే నో, ఎస్ అయితే ఎస్ డీటెయిల్స్. తర్వాత జమ్మూ కాశ్మీర్ సంబంధించింది నో అయితే నో. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నేషనాలిటీ, స్టేట్ ఆఫ్ డామ్సిల్, ఏ స్టేట్కి చెందిన వాళ్ళని ఇక్కడ ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్, మార్షల్ స్టేటస్ అండ్ రిలీజియన్. ఇంకా మదర్ టంగ్. టోటల్గా ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ పాన్ కార్డ్ కానీ, మీరు ఇంతకుముందు ఈసీఎల్ ఎంప్లాయ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంతకుముందు ఎప్పుడైనా ఈసీఎల్కి అప్లై చేశారా అని అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అయితే మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేశారో అనేది ఇక్కడ వస్తుంది. లేదంటే ఏది కూడా మీరు అప్లై పెట్టాల్సిన అవసరం లేదు. సో ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించి మీరు వర్క్ చేస్తున్నట్టయితే ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి. ఆ అడ్రస్ అనేది కాపీ చేస్తే పర్మనెంట్లోకి వస్తుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ యొక్క ట్రేడ్ సంబంధించి, ఐటీఐ ట్రేడ్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఇస్తారు. ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ దగ్గర టిక్ చేసి వ్యాలిడేట్ చేస్తారు. వ్యాలిడేట్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషను ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫీజు పేమెంట్లో బ్రాంచ్ కోడ్, ఏ బ్రాంచ్లో మీరు పేమెంట్ చేశారు అంటే ఈ బ్రాంచ్తో పెడతారు ఇక్కడ.
అండ్ బ్రాంచ్ నేమ్, ఎస్బీఐ రెఫరెన్స్ నెంబరు, జోనల్ నెంబరు, మీ మంత్ ఏ డేట్, ఫీజు, ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెడతారు, లేకపోతే లేదు. మీరు లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ వచ్చి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైతే అది టిక్ చేస్తారు. ఇక టిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిటర్న్ టెస్ట్ సెంటర్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ సెంటర్ పెడతారు. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. తర్వాత మీరు ఈ రెండు అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక 10th క్లాస్ మార్క్ లిస్ట్ పీడిఎఫ్లోనే అప్లోడ్ చేయాలి. ఇది ఫోటో సిగ్నేచర్ జేపీజీ 100 KB ఫోటో ఉండాలి, 50 KB సిగ్నేచర్ ఉండాలి. దీని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లేదంటే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది అక్కడ పెడతారు. ఇక్కడ అదర్ ఇన్ కేస్ ఎనీ ఉంటే ఇక్కడ పెట్టుకొని మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది టోటల్గా ప్రాసెస్ అనమాట ఇది. సో మీరు ఫస్ట్ అయితే ఫీజు పే చేయాలి. సో వీలైనంత వరకు కూడా త్వరగా అప్లై అయితే చేసేయండి. తర్వాత సర్వర్ అయితే స్లోగా ఉంటుంది. ఈసీఎల్ సర్వర్ ఎప్పుడు కూడా లాస్ట్కి వచ్చేసరికి అవ్వదు. సో వీలైనంత వరకు ఎవరైతే ట్రేడ్స్ ఉన్నారో, అప్రెంటిస్షిప్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఏ మోడల్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.